కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఓట్ల ముందల ప్రజలకు మోసపూరితమైన వాగ్దానాలు చేసి హామీలు చేసి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేని అసమ్మద్ధత ముఖ్యమంత్రి అని ఈరోజు మనం ప్రజలకు చెప్పవచ్చు. ఆనాడు కేసీఆర్ గారు పరిపాలనలో రైతు బంధు వచ్చేది, రైతు బీమా వచ్చేది, వృద్ధులకు 2000 పింఛను, వికలాంగులకు 4000 పింఛను, వితంతువులకు 2000 పింఛను, వృద్ధులకు 2000 పింఛను, ఒంటరి మహిళలకు 2000 పింఛను. ఈ పథకాలన్నీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టి ఈ రోజు భగీరథ నీళ్లు మనం తాగుతున్నామంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పుణ్యమేనని చెప్పుకోవచ్చు. మన తెలంగాణ రాష్ట్రం కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజలకు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. గ్రామాలలో వైకుంఠ ధామాలు కట్టించటం, గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మించటం, రైతు వేదికలు కట్టించటం, గ్రామాలకు పంచాయతీ ఆఫీసులు కట్టించటం, నీకు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచటం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోసపూరితమైన హామీలకే పరిమితం అయినాడు. దాన్ని ప్రజల దృష్టిలో ఉంచుకొని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.